పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ పునరుత్థాన దినాన ఇమ్మానుయేలు పరిచర్యనందున్న ప్రతి కుటుంబాన్ని, సమస్త ప్రజలను జ్ఞాపకం చేసుకున్నటువంటి మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి నీ వాక్యాన్ని ప్రభువా, నీ బిడ్డలు వినడానికి మీ దాసుల్ని మీ సన్నిధిలో నిలవబెట్టినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ వాక్యము ప్రభువా, నీ బిడ్డలు అందరి హృదయాలలో గొప్ప సమాధానము, జీవాన్ని కలుగునట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభువా, మీ సేవకులను నిలవబెట్టి మీ ఏడంతల ఆత్మతో బలపరిచి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాక్యంను అందించులాగున మీ కృపను బట్టి మీ సేవకునికి మీ జ్ఞానం ఇచ్చి నడిపించ తండ్రి. ఈ వాక్యము బిడ్డలందరి హృదయాలకు గొప్ప నెమ్మది, సమాధానం కలుగునట్లుగా, వినుచున్న వారందరికీ కూడా గొప్ప ఆశీర్వాదం కలుగునట్లుగా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం అంతటిని నాయన మీ నామం అంతటిని గొప్ప ఘనత, మహిమ కలుగునట్లుగా మీరే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మహా అద్భుతమైన కృప, ప్రేమ, కనికరమును బట్టి మరలా దేవుడి మీ మధ్యకి నన్ను తీసుకుని వచ్చిన ఆయన కృపను బట్టి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ దినము దేవుడు మనకు సిద్ధపాటు పరిచిన ఆత్మీయ ఆహారం యొక్క తాత్పర్యము ఏమిటి అనగా, సిద్ధపడు చివరి యాత్రకు. ప్రియ దేవుని సంగమా, సిద్ధపడు
చివరి యాత్రకు. ఎందుకు అనగా దేవునిలో నిలకడగా ఉన్నావా లేక దిగజారిపోతున్నావా? క్రైస్తవ్యం అనే మతములో ఉన్నావా లేక క్రీస్తుతో జీవిస్తున్నావా? రక్షణ తీసుకున్నాననే భ్రమలో ఉన్నావా? రక్షణ గురించిన భయము నీలో ఉందా? సంఘమా, సిద్ధపడు చివరి యాత్రకు. అందు నిమిత్తము దేవుడు సిద్ధపాటు పరిచిన పరలోకపు మన్నా వాక్యము ఏమిటి అంటే ప్రకటన గ్రంథము. అంటే ఈ ప్రకటన గ్రంథానికి ప్రాముఖ్యమైన మూలం ఏమిటంటే ఇది ప్రవచన గ్రంథం. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే ముందు జరగబోయేదాన్ని తెలియచేసేది ప్రవచనం. 1వ శతాబ్దములో దేవుని యొక్క ప్రియ శిష్యుడైన యోహానుకు దర్శనము ద్వారా ప్రపంచములో ముందుగా జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో తెలియజేసి ఉన్నాడు. దాని యొక్క పరిస్థితులే నేటి మన ప్రపంచంలో జరుగుతున్న విపత్తులు, కీడులు. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉగ్రత అనేది భూమి మీద రాబోతున్నది. దాని నిమిత్తము దేవుడు చెప్తున్నాడు. ఎవరు తెలుసా? అన్యులు కాదమ్మా ఈ మాట చెప్పేది. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులకు దేవుడు తెలియచేస్తున్న హెచ్చరిక, సిద్ధపడు చివరి యాత్రకు. లేఖనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో దేవుడు ఏమని తెలియచేశాడంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడును దానిలోనికి ప్రవేశింపడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాముఖ్యమైన అంశాలు 3 కనపడుతున్నాయి మనకి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమునందు వ్రాయబడిన పేర్లు గలవాడే దానిలోనికి ప్రవేశిస్తాడు. ఏమిటి అది అనగా అది పరదేశు. ఇక్కడ 3 అంశాలు ఏంటంటే, గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల? జీవగ్రంథము. ఏమిటి జీవగ్రంథము? పరదేశు. దేనికి పరదేశు? ఈ 3 విషయాలు. సంగమా, నిద్రపోతున్నావేమో, మళ్ళా ఈ మాటల ద్వారా దేవుడు నీకు మేల్కొల్పుతున్నాడు. మొట్టమొదటి మనం ఏం తెలుసుకుందామంటే జీవగ్రంథం కొరకు తెలుసుకుందాం. జీవగ్రంథం కొరకు ఏమని వ్రాయబడిందంటే, ప్రకటన 20:12లో మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. 15వ వచనం, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ జీవగ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడట. అగ్నిగుండములో పడవేయవారు ఎవరు అంటే, జీవగ్రంథంలో వారి పేర్లు లేనివారు. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదు? తిరిగి జన్మించలేని వాడి యొక్క పేరు ఆ జీవగ్రంథంలో ఉండదు. అయితే ఎవరు
తిరిగి జన్మించలేని వారు అంటే ఆత్మ విషయంలో నిర్లక్ష్యం చేసిన వారు. అయితే ఎవరు తిరిగి జన్మించిన వారు? ఎవరు తిరిగి జన్మించిన వారంటే మత్తయి శుభవార్త ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాన నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. తిరిగి జన్మించిన వారు ఎవరంటే యేసుప్రభు అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదని ప్రభు చెప్పాడు. ఆత్మ మూలంగా ఈ భూమి మీద జన్మించిన వారు ఒక్కరే, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. కనుక నీటి మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తమ పాపములను ఒప్పుకొనుచు. అంటే బాప్తిసము తీసుకున్నంత వరకు దాని ముందు జీవితంలో ఏ అయితే పాపములు నువ్వు చేసి ఉన్నావో అవన్నీ ఒప్పుకొని ఆ నీటిలో బాప్తిసం తీసుకోవడమే తిరిగి జన్మించుట. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే మత మార్పిడి, కుల మార్పిడి కాదు, మనసు మార్పిడి, జీవితము మార్పు. కనుక ఈ తిరిగి జన్మించిన వాడి యొక్క పేరు జీవగ్రంథంలో ఉంటే వాడు అగ్నిగుండంలో పడవేయబడడు. మరి అగ్నిగుండంలో ఎవరు పడవేయబడతారు అంటే ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడిందో చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఎవరు అగ్నిగుండంలో పడవేయబడతారంటే 21వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఎవరు అంటే వారు పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాడు పొందుదురు. ఇది 2వ మరణం. 2వ మరణము అనగా ఆత్మ సంబంధమైన మరణం. అంటే ప్రకృతి సంబంధమైన మరణము అది మొదటి మరణము. 2వ మరణము ఆత్మ సంబంధమైన మరణము. అనగా తిరిగి జన్మించే అనుభవం లేని వారందరూ కూడా, ఇప్పుడు నేను చదవబడిన వారందరూ కూడా వారు ఖచ్చితంగా అగ్నిగుండం పాలవుతారు. ఇది 2వ మరణం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవ గ్రంథములో అంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఇది. ఈ జీవ గ్రంథములో నీ పేరున్నదా లేదా అన్నది ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇంతవరకు ఒకవేళ నీకు రక్షణ లేదనుకో, ఇప్పుడే రక్షణ తీసుకో. ఎందుకంటే సమయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మరి రాయబడిన సత్యం ఏమిటంటే జీవగ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. ఏమిటిది? ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారు దానిలోనికి ప్రవేశించుదురు. ఏమిటది? ఏమిటి అనగా 21వ అధ్యాయము 23, 24 వచనాలు ఏమని రాయబడిందంటే, మనం ఎందులో ప్రవేశిస్తారో ఆ పట్టణం యొక్క మరి గొప్పతనం కొరకు ఇక్కడ భక్తుడు రాసించాడు. ఏమంటే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించుతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చురు. ప్రియమైన వాళ్ళరా, దేనిలోనికి వారు ప్రవేశిస్తారంటే, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని
సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సూర్యుడు చంద్రుడు లేని సువర్ణ వీధులని, తర్వాత కలతలు లేని కన్నీరు లేని ఆకలి దాపులు అసలే లేని ఆ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. ఎన్ని ఉన్నా ఎంతున్నా కలతలు కన్నీరు కలిగిన దేశం నువ్వు జీవిస్తున్న ఈ దేశం, కానీ కలతలు కన్నీరు లేని ఒక శాశ్వత రాజ్యం ఒకటి ఉన్నది. అక్కడికి నిన్ను నన్ను చేర్చడానికి దేవుడు తన అమూల్యమైన మాటను నీకు తెలియచేస్తున్నాడు. అదే స్వర్గము, మోక్షము, పరలోకము, నిత్యజీవము అంటారు వాటిని. అయితే ఆ పరలోకాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే భూమి మీద ఉన్న సంఘముతో పోల్చాడు. సంఘము పరలోకానికి సాదృశ్యము. కనుక దేవుని బిడ్డలారా, సంఘము అంటే సమకూర్చబడిన వారు. ఎవరు? దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వారి పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తము కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఏక మనస్సుతో ఏకాత్మతో ఆరాధించి దేవుడు పలికిన మాట ప్రకారంగా ఈ లోకములో జీవిస్తూ ఆ నిత్య జీవానికి చేరేవారు సంఘము. అందుకే ఆ భక్తుడు అంటాడు, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సంఘమా, సిద్ధపడు చివరి యాత్రకు. ఆ నిత్య రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే నీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉండాలి. అక్కడ మరొక మాట ఏమని రాయబడి ఉందంటే, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొత్తురు. ఎవరి భూరాజులు? భూరాజులు అనగా దేవుని ప్రజలు. అంటే దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించిన వారు ఈ భూరాజులు. ఈ భూరాజుల యొక్క మహిమను ఆ నిత్య మహిమలోనికి తీసుకొని వెళ్తారట. అంటే అర్థం ఏంటి? ఎవరు ఆ నిత్య మహిమలోనికి వెళ్తారు తెలుసా? ప్రకటన 7:14 ప్రకారంగా ఎవరు ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్తారంటే వారు మహాశ్రమం నుండి వచ్చిన వారు. ఈ లోకములో క్రీస్తును కలిగి ఉన్న తర్వాత, క్రీస్తును నమ్ముకున్న తర్వాత తమ సిలువను తాను మోసుకుంటూ ఈ లోకములో వారికి కలిగి ఉన్న ప్రతి అవమానము, నింద, శోధన, కష్టము వాటన్నిటిలో కూడా భరిస్తూ దేవుని నామ మహిమార్థమై బ్రతికిన వారందరూ వీరు మహాశ్రమలు ఈ భూమి మీద అనుభవించి గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను శుద్ధి చేసుకొని తెలుపు చేసుకున్న వారు వీళ్ళందరూ కూడా
వీరే భూరాజులు. వీరి యొక్క ఈ త్యాగము, ఈ విశ్వాసము, ఈ సమర్పణతో కూడుకున్న ఈ భూరాజుల మహిమను ఆ నిత్యరాజ్యంలోకి తీసుకువెళ్తారు వీళ్ళు. నీకు తెలుసా నువ్వు భూరాజు అని? ఏనాడైతే నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, ఆనాడు నుంచి కూడా దేవుడు మహిమ నీ చుట్టూ ఉందని. ఈనాడు నీకు కలుగుపోతున్న ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ అవమానాలను బట్టి నువ్వు సువర్ణంగా మారాలని, ఆ నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలని, ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలని గొర్రె పిల్ల రక్తము చేత మనస్సాక్షిని కడుక్కున్నవాడు నిత్య రాజ్యానికి వారసుడు. ఇంతకీ ఎవరు ఈ గొర్రె పిల్ల? ఎవరు ఈ గొర్రె పిల్ల? ప్రియమైన దేవుని సంగమా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో అంతటా చూసుకుంటే, మొత్తం 5వ అధ్యాయం అంతా చూసుకుంటే అక్కడ 7 ముద్రలు కలిగిన జీవగ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడు 24 పెద్దల చేత నిత్యము స్తుతింపబడుతున్నవాడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణ చేసినవాడు, మానవులందరి కొరకు ప్రాణార్పణ చేసినవాడు, యోగ్యుడైన వాడు ఒక్కడే. ఆయన యుగ యుగములకు సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగముల్లో సజీవుడైన దేవుడు, జీవ గ్రంథాన్ని విప్పగలిగిన యోగ్యుడు ఈ గొర్రె పిల్ల, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన సత్యం చూడండి, మరలా చదువుతున్నాను. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలోనికి ప్రవేశింతురు అని చెప్తూ అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. బైబిల్ చూడండి, అక్కడ గాని జీవగ్రంథంలో పేరు రాయబడిన వాడు గొర్రె పిల్ల రక్తము చేత కడగబడినవాడు. ఆ కడగబడిన వాడే నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అంతవరకు ఓకే. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. బైబిల్ చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అక్కడ గాని అంటే గాని అంటే అర్థం ఏంటి? అక్కడ కండిషన్ పెట్టాడు. అక్కడ అంటే ఒక నియమం ఉంది. అక్కడ నియమం అంటే అర్థం ఏంటి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ తీతుకు రాసిన పత్రికలో నియమం అంటే 2:5లో ఉంటుంది. చెట్టు అయిన వాడు నియమముతో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జట్టి అయిన వాడు నియమం ప్రకారముగా పోరాడుతుంటే వాడికి జీవకిరీటం దొరకదు. నీ పేరు జీవగ్రంథంలో ఉన్నా, నువ్వు గొర్రెపిల్ల రక్తంతో కడగబడినా, అయితే నీకు నియమం ప్రకారంగా నువ్వు పోరాడాలి. ఆ నియమం ప్రకారంగా నువ్వు బ్రతికితేనే నువ్వు జీవకిరీటాన్ని పొందుకోగలుగుతావు. ఏటా నియమము? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆ నియమం ఏంటో దేవుడు చెప్తున్నాడు. అది ఏమిటంటే చూడండి, నిషిద్ధమైనదను, రెండవది అసహ్యమైన దానిని, మూడవది అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను, నిషిద్ధమైనది చేసినను, అసహ్యమైనది చేసినను, అబద్ధమాడినను వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపడు. అయితే ఏమిటి
నిషిద్ధమైనది. నిషిద్ధమైనది అంటే అర్థం ఏంటి? సిద్ధం లేనిది. ఏమిటి సిద్ధం లేనిది? ఒక ఉదాహరణ మీకు చెప్తాను, జాగ్రత్తగా విను. నేను మీ ఇంటికి వచ్చాను, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు అడిగాను. నువ్వు ఒక గ్లాస్తో నాకు మంచినీళ్ళు ఇచ్చావు. నేను నా దాహం తీర్చుకోవడానికి ఆతృతగా ఆ గ్లాసును తీసుకున్నాను. తాగడానికి నోటి దగ్గర పెట్టాను, కానీ తాగకుండా ఆ నీళ్లు కిందను పారేశాను. ఏమిటి? నేను దాహమని నిన్ను అడిగినప్పుడు నా దాహం తీర్చడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావు, కనుకనే గ్లాస్తో నీళ్ళు ఇచ్చావు. నేను కూడా అది తాగడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా నోటి దగ్గర పెట్టినప్పుడు అది తాగడానికి నేను ఇష్టపడలేదు. కారణం ఏంటంటే నువ్వు గ్లాసు నాకు ఇస్తున్నప్పుడు పైన గ్లాసు శుభ్రంగానే ఉంది, కానీ నా నోటి దగ్గరికి ఆ నీళ్లు వెళ్ళేసరికి ఆ లోపల నాకు నీశ్వాసం వస్తుంది, కంపు పడుతుంది లోపల. వెంటనే ఆ నీళ్ళు నేను పారేశాను. ఏమిటి అర్థమవుతుంది నీకు? మత్తయి శుభవార్తలో దానికి అర్థాన్ని చెప్తాను. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నది చూడండి. గుడ్డు పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధిగా ఉండగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. బయటికి శుభ్రంగానే ఉంది, బయటికి బాగుంది కాబట్టి ఆ గ్లాస్తో నీళ్ళు నేను అందుకున్నాను, కానీ తాగడానికి నోటి దగ్గర పెట్టినప్పుడు అది నీసువాసన అసహ్యంగా ఉంది, కనుక అది పారవేశాను. దీన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకేమర్థమవుతుంది? నీ జీవితము పైకి భక్తి, లోపల మోసం. పైకి భక్తి వేషము, హృదయములో మోసం. అంటే దానికి అర్థం ఏంటి? దేవుళ్ళో బ్రతుకుతున్నావనే భ్రమలో ఉండి సిద్ధపాటు లేని జీవితం జీవిస్తున్నావు దేవుని కొరకు. బాప్తిస్మం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వివరిస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, ఇవన్నీ బాగున్నాయి. కానీ లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషము, మోసముతో నిండుకొని ఉంది నీ జీవితం. ఇది నిషిద్ధమైన జీవితం, దేవునికి ఇష్టం లేని జీవితం. ఇదే వేషధారంతో కూడుకున్న జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండవది ఏముంది అక్కడ? అసహ్యమైనది. ఏమిటి అసహ్యమైనది? ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇంకనూ విడిచిపెట్టలేని నీ పాత జీవితం. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇంకా విడిచిపెట్టలేని నీ పాత జీవితం. ఏంటో పాత జీవితం? ప్రభువు నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో వెంటనే మంచి నిర్ణయాలు తీసుకున్నావు. ఈ రోజు నుంచి నేను తాగను, మానేశావు. వ్యభిచారం చేయను, మానేశావు. జోదవాడను, మానేశావు. లంచం తీసుకోను, మానేశావు. కానీ చెడు వ్యసనాల్ని నీవు మరలా నీ జీవితంలోనికి రావడానికి చెడు సహవాసం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు నీకు తెలుసా? నిన్ను మరలా కక్కిన కూటికి ఆశపడే కుక్క వంటి జీవితం కలిగిన ఆ జీవితంతో ఉన్నవాడితో సహవాసం చేస్తున్నావు. వాడి యొక్క ఆలోచనలు, సలహాలు నిన్ను దేవుడిలోనికి ఎదగకుండా, నువ్వు ఏదైతే నీ జీవితంలో ఉండదు అని విడిచిపెట్టావో ఆ సహవాసం ద్వారా మళ్ళా ఆ పాత జీవితానికి వెళ్ళిపోతున్నావు. అంటే కుక్క ఏం చేస్తుందంటే ఆకులు అలములు తిని కడుపులో ఉండలేక కక్కేస్తుంది, ఇవ్వలేక. ఆ కక్కేసింది మళ్ళీ వెళ్ళి నాకుతూ ఉంటుంది. ఆ
కుక్క వంటి కక్కుర్తి జీవితంలో అసహ్యమైన దాన్ని జరిగిస్తున్నావు. మరి నీకు సిద్ధపాటు ఉందా? నీకు సిద్ధపాటు ఉందా? దేవునికి మహిమ కలిగి కాక పందిరి అది కడిగిన తర్వాత ఒకసారి అది బురదలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ బురదలోంచి బయటికి రాలేదు. ఎందుకంటే ఆ కంపు ఆ బురద దానికి ఇంపుగా ఉంటుంది, ఇక బయటికి రాలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు కఠినమయ్యా? ఇవి నా మాటలు అనుకుంటున్నావా? నిన్ను నన్ను రక్షించిన వాడి మాటలు ఇవి. నా కొరకు నీ కొరకు అందరి కొరకు కూడా ఈ మాటలు. ఎందుకంటే సిద్ధపడు, చివరి యాత్రకు సమయం లేదయ్యా. జరుగుతున్న సంఘటనలు, పరిస్థితులు ఇవన్నీ దేనికి తెలుసా? ఈ లోకము పోకడ, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. జీవగ్రంథంలో పేరున్నవాడు, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడినవాడు, సంఘ పరిచర్య చేసేవాడు అందరూ పరలోకానికి వెళ్ళిపోడు. నిషిద్ధమైన దాన్ని జరిగించేవాడు అక్కడికి వెళ్ళడు, అసహ్యమైన దాన్ని జరిగించేవాడు అక్కడికి వెళ్ళడు. ఇక మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమైనది. అబద్ధమైనదండి. ఏమిటి అబద్ధమైనది? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేమిటి అంటే, పేతురును చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పాను. అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు. ప్రభువారు అన్నారు పేతురు చూసి, పేతురు ముందు పేతురు ఎవరంటే, ప్రభువా నేను మరణం వరకు నేను విడిచిపెట్టను ప్రభు అన్నాడు. ఎవరు మరణం? పేతురు మరణం వరకు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, పేతురు నీవు నన్ను ఎరగవని 3 సార్లు చెప్తావు ఈ రాత్రి అంటాడు ప్రభు. అయ్యా నేను చచ్చిపోతాను తప్ప నేను అలాంటి మాటలు ఎప్పుడు అన్నా ప్రభు, ఎందుకంటే నీవే నా సమస్తము ప్రభు అన్నాడు. అన్నవాడు 3 సార్లు బొంకడు కదా, యేసుప్రభు ఎవరు నాకు తెలియదని అంటే అబద్ధం ఆడాడు. అయితే పేతురు ఎందుకు అబద్ధం ఆడాడు? ప్రాణభయం చేత పేతురు అబద్ధం ఆడాడు. అయితే నీవు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఎన్నోసార్లు జీవించిన జీవితము అది అబద్ధంతో కూడుకున్న జీవితం. తర్వాత మనుషుల దగ్గర మంచి కొరకు, మనుషుల దగ్గర మెప్పు కొరకు దేవుని యొక్క నియమానికి ఎన్నోసార్లు నువ్వు ప్రవర్తించావు, అది అబద్ధమైన జీవితం. దేవుణ్ణి గణపరచవలసిన సమయంలో, స్థలాల్లో దేవునికి అవమానకరంగా బ్రతికావు, అది అబద్ధమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడని నిర్భయంగా నువ్వు చెప్పలేవు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క ప్రేమ త్యాగాన్ని నువ్వు రుచి చూడలేదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చే విధానం ఏంటి తెలుసా? ఎప్పుడూ ఏదో ఒకటి అడుక్కోవడానికి దేవుడి దగ్గరికి వస్తావు. నాకు అది లేదు ప్రభు, నాకు ఇది లేదు ప్రభు అని ఎప్పుడు దేవుడి దగ్గర అడుక్కోవడానికి వస్తావు. కానీ ఆయన నీ కొరకు చేసిన త్యాగము, ప్రేమను రుచి చూసావా? నిన్ను నన్ను భాగ్యవంతులుగా, గొప్పవంతులుగా చేయడానికి దేవుడికి గొప్ప విషయమే కాదు. దాని నిమిత్తం ఆయన ఈ భూమి మీద రావాల్సిన పని లేదు. ఆయన ఎన్ని మార్లు దేవునికి మనస్తాపం కలిగించే పనులు ఎన్ని చేశావో అవన్నీ కూడా నీవు అబద్ధమాడే జీవితం అనేది. మరి ఇలాంటి వారు ఆ నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారని అన్నా ప్రశ్నించుకో. గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేర్లున్నవారు దానిలోనికి ప్రవేశించుదురు, కానీ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది,
జరిగించువాడు ఎవడైనను కూడా ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపడు. అందుకే మొదట్లో ఒక మాట అన్నాను, రక్షణ తీసుకున్నావన్న భ్రమలో ఉన్నావా? రక్షణ తీసుకున్నావన్న భయంతో జీవిస్తున్నావా? క్రైస్తవ్యంలో ఉన్నావా లేక క్రీస్తుతో ఉన్నావా? దేవుళ్ళో నిలకడగా ఉన్నాననుకుంటున్నావా లేక దిగజారిపోతున్నావా? సంగమా, సిద్ధపడు చివరి యాత్ర. ఎందుకు తెలుసా? పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. నిషిద్ధమైనది చేసేవాడు, అసఖ్యమైనది చేసేవాడు, అబద్ధం ఆడేవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడు. బాప్తిసం తీసుకున్నాను కదా, ప్రభు వల్ల తీసుకుంటున్నాను కదా, సంఘానికి వెళ్తున్నాను కదా, కానుకలు వేస్తున్నాను కదా అనుకుంటూ ఒక భ్రమలో ఉన్నవా క్రైస్తవుడా? సమయాన్ని బట్టి మేల్కో. ఎవరు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించారయ్యా? గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను తెల్లగా చేసుకున్నారట. రక్తము చేత తెల్లగా చేసుకున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిమిత్తము అనుభవించవలసిన శ్రమ, శోధన, అవమానము, నిందలు, కష్టాలు, శోధనలు, అవమానాలు ఇవన్నీ కూడా నా దేవుడు నాకు పెట్టే పరీక్షల్లో నేను నిత్యత్వానికి చేరడానికి, నా దేవుడితో కలిసి నేను పోరాడుతున్నాను, నా గమ్యానికి నేను చేరుకుంటానని ఒక నిరీక్షణ కలిగి జీవించు మిత్రమా. ఒక నిరీక్షణ కలిగి జీవించు. ఈరోజు ఇలా సాగిపోతుందా? నన్నెవరు చూస్తున్నారులే అనుకుంటున్నావా? చూస్తున్నవాడు చూస్తున్నాడు, రాస్తున్నవాడు రాస్తున్నాడు. వేషధారణ దేవుడికి అసహ్యం. కక్కిన కూటికి ఆశపడి కుక్క వంటి జీవితం కలిగిన వాడు దేవునికి అసహ్యం. దేవుణ్ణి నమ్ముకున్నానంటూ ఆయన్ని కనపరచవలసిన స్థలాల్లో ఆయన్ని కించిపరిచే జీవితం జీవించేవాడు దేవుడికి అసహ్యం. సంగమా, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ నిత్య రాజ్యము, ఆ సువర్ణ వీధుల్లో, ఆ కలతలో కన్నీరు లేని ఆ నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత త్రాగుడు మానేస్తావు, వ్యభిచారం మానేస్తావు, దొంగతనం మానేస్తావు, తర్వాత లంచగొండితనం మానేస్తావు, ఎన్నో పాపాలు మానేస్తావు. దేనికయ్యా? పరలోకం చేరుకోవడానికే కదా. మరి అలాంటి మంచి సమర్పణ కలిగిన జీవించిన ఆ జీవితంలో నీ జీవితంలో కొద్దిపాటి కలుగుతున్న ఈ శ్రమలు, ఈ కష్టాలు, వీటి ద్వారా ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటావా?
అలా పోగొట్టుకోకుండా ఉండాలంటే తెలుసా, నీవు నిత్యము దేవుడితో మాట్లాడాలి. అంటే ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండాలి. ఈ బైబిల్ గ్రంథం చదువు నిత్యము. ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా, నీ సహవాసం. ఎవరితో సహవాసం చేస్తున్నావు? నిన్ను అగ్నిగుండానికి చేర్చేవారితో సహవాసం చేస్తున్నావా? నీకు సరైన సలహా ఇచ్చి ఆత్మీయంగా ప్రోత్సహించే మంచి ఆత్మీయ స్నేహితులతో సహవాసం చేస్తున్నావా? సమయం లేదు. మందిరాల్లో జరగవలసిన ప్రార్థనలు గృహాల్లో జరుగుతున్నాయి. గృహాల్లో నువ్వు దేవుడికి ఇచ్చే సమయం ఎంతయ్యా? రేపేమి సంభవిస్తుందో తెలియదు. సంపాదన కోసం మనం పుట్టలేదు, పోయేటప్పుడు మనతో రావు. ఎందుకంటే మనకంటే ముందు పోయిన వారందరూ ఏమి దాన్ని పట్టుకొని వెళ్ళలేదు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చిన్న దోమకాటు వల్ల చనిపోయాడు. ఈరోజు ఈ వైరస్ రోజుకి వేల కొద్ది చనిపోతున్నారు. వైరస్ వల్ల చనిపోయినది మనిషి పాపము ఈ యొక్క విపత్తుకు కారణం. కాబట్టి రక్షణ పొందుకున్న ప్రియ దేవుని బిడ్డ, నీ రక్షణని కాపాడుకో. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని విడిచిపెట్టు. నీ ఆత్మను రక్షించుకో. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. భూమిని ఆకాశమును అందున్న సమస్తమును నోటి మాట వల్ల కలుగు చేసిన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడా, అల్ఫా ఓమేగైన దేవా, ఆదియు అంతమై ఉన్నవాడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ దినము మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. మేము జీవిస్తున్న ఈ జీవితంలో, ఈ ఆత్మీయ పోరాటంలో జయ జీవితం జీవించాలి. జయించిన వారితో కలిసి నీ సింహాసనం చేరుకోవాలి ప్రభా. అయా, జీవ కిరీటాన్ని మేము పొందుకోవాలి ప్రభా. అలాంటి జీవ కిరీటాన్ని మేము పొందుకోవాలంటే నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది మేము చేయకుండా ప్రతి క్షణము ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవా, మా సిలువను మేము మోసుకుంటూ నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఎక్కడ పాపం అనేది మా హృదయంలోనికి వస్తుందో దాని నుంచి విడిపించబడే ప్రయత్నమే మారు మనసు ప్రభా. అలా విడిపించగలిగే ఆత్మీయ స్థితి మాకు ఇవ్వండి తండ్రి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అంత్యకాలం ముందు, ఈ కడువల దినమందు ప్రభా జరుగుతున్న ఈ భయంకరమైన ఈ పరిస్థితులు బట్టి ప్రభా మేము దిగులు చెందకూడదు, కలత చెందకూడదు, భయపడకూడదు ప్రభా. ఎందుకంటే మాకు ఈ లోకము శాశ్వతమైనది కాదు ప్రభా. ప్రలోకమే మాకు శాశ్వతం. ఏనాడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మేము పాపములు విడిచిపెట్టి రక్షణ పొందుకున్నామో ఆనాడే ఈ లోకరీత్యా మేము భూస్థాపన చేయబడ్డాం ప్రభా. జీవిస్తున్నది మేము కాదు, క్రీస్తు కొరకే మేము జీవించాలి. మాలో జీవిస్తున్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే శక్తివంతుడు, బలవంతుడు ప్రభా. కనుక ఆగిపోక సాగిపోయే ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ కలుగు చేయండి దేవా. మా పరిస్థితులు బట్టి, మాకున్న స్థితిగతులు బట్టి మేము దిగజారిపోకుండా ప్రతి క్షణము కూడా ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ ఎక్కడికైతే మేము చేరుకోవాలో ఆ ప్రయాణంలో దేవా నీతో కలిసి ప్రయాణం చేస్తూ మా గమ్యాన్ని మేము చేరుకోవడానికి కృప వెంబడి కృపను మా అందరికీ కలుగు చేయండి. ఈ లాక్డౌన్ వల్ల ఎంతోమంది కుటుంబాల్లో ఆకలి ఉంది ప్రభా, సమస్యలు ఉన్నాయి ప్రభా, ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. కూలి పని చేసుకునేవారు, చేతివృత్తి పని చేసుకునేవారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అందరి సమస్యలు ఉన్నాయి తండ్రి. ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు ప్రభా. దేవా, ఈ కరోనా వ్యాధి నుంచి సమూల నిర్మూలన చేసి ఈ లాక్డౌన్ ఎత్తివేసి ప్రభా ప్రజలందరూ క్షేమంగా జీవించుట కొరకు ప్రభా, మరి ముఖ్యంగా నీ రక్తము చేత కడగబడిన నీ బిడ్డలు
వారు గమ్యానికి చేరుకోవడానికి. నాయనా, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి నిత్యత్వం చేరుకోగలిగే కృపను ప్రతి ఒక్కరికి కలుగు చేయమని, ఇమ్మానుయేలు పరిచర్యలో ఉన్న సంఘ బిడ్డల్ని, కుటుంబాన్ని దీవించి కాపాడమని. అయ్యా, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజల్ని, సమస్త వారిని రక్షింప చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు దివ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా, కనికరము, కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యము దేవుడి కృపతోడై ఉండి కాపాడి రక్షించుడుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.